హలో వియర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఇవాటి వీడియోలో మన వియర్స్ అందరికీ పసుపుతో వారాహి అమ్మవారిని చేయమని విజయ్ గారు అయితే కామెంట్ చేశారు. వారి కోరిక మేరకు ఈరోజు పసుపుతో చేసిన వారాహి అమ్మవారిని అయితే చూపిస్తున్నాను. ఆ విజయ్ గారు కామెంట్ చేయటం వల్ల నాకు కూడా అమ్మవారిని నా చేతులతో చేసే అదృష్టం కలిగినందుకు నేను కూడా చాలా భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. అమ్మవారిని పసుపులో ఏర్పాటు చేసుకునేసి మనం 9 రోజులు పూజ అయితే చేసుకోవచ్చండి. నిరభ్యంతరంగా పూజ చేసుకోవచ్చు. నిత్యం అమ్మవారిని మారుస్తూ ఉండాలా అంటే అలా ఏమీ లేదు. 9వ రోజు అంటే మొదటి రోజు మీరు పీఠం ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని పెట్టుకుంటారు కదా, ఆ రోజున అమ్మవారిని ఇలా చక్కగా పసుపుతో తయారు చేసుకునేసి పసుపుతో తయారు చేసుకున్న అమ్మవారిని 9 రోజులు కూడా పీఠం మీద ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి చక్కగా కుంకుమ అర్చన అయితే చేసుకోవచ్చు. తనకు ఎందుకు ఈ ఉద్దేశం, ఈ థాట్ కలిగిందో నాకు కూడా అర్థం కాలేదు. నాకు కూడా తను ఒక చిన్న విషయాన్ని నాకు అమ్మవారిని నీ చేతుల మీద చేస్తుంటే చూడాలి అనిపించింది అని తను చెప్పడంతో అమ్మవారిని మనం ఎందుకు చేయకూడదు అని నాకు అనిపించింది. ఏదో నాకు వచ్చినట్లుగా అమ్మవారు నా చేతితో చేయించినట్లుగా నేనైతే ఇలా చక్కగా వారాహి అమ్మవారిని అయితే చేస్తున్నాను. మీకు అందరికీ చూస్తుంటేనే చాలా చక్కగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. పసుపుతో వారాహి అమ్మవారిని చేయటం పెద్ద కష్టమేమీ కాదు, కానీ పసుపుతో ఓన్లీ పసుపుతో చేయాలి అంటేనే కొంచెం షేప్స్ అనేది మనకు అటు ఇటుగా వస్తాయి. సో ఏమీ పర్వాలేదు, అమ్మవారి ముఖాన్ని అయితే మేము తయారు చేసుకునేసి అమ్మవారిని పూజలు పెట్టుకున్న పర్లేదు అనుకుంటే ఇలా చక్కగా చేసుకోవచ్చు. పసుపులో కొంచెం మైదా కానీ కలిపారనుకోండి చాలా బాగా వస్తుంది. కానీ అమ్మవారిని మనము ఎంతో పవిత్రంగా పసుపుతో తయారు చేసుకుంటున్నాము. అలాంటి పవిత్రంగా తయారు చేసుకున్న దగ్గర మైదాను యాడ్ చేసి కలుషితం చేయటం అంత ఇష్టం లేదు. అందుకే నాతో పాటు మిమ్మల్ని కూడా అలా నష్టపెట్టద్దు, అమ్మవారు ఎలా ఉన్నా మనకు అనుగ్రహించాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారిని కలుషితం చేయకుండా చక్కగా ఇలా ఏర్పాటు చేసుకోండే ఉద్దేశంతో ఈరోజు పసుపుతోనే మాత్రమే తయారు చేసి చూపిస్తున్నాను. ఏం లేదండి, దీన్ని బాగా పసుపును మెత్తగా పిండిలాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా యాస్టిస్గా ఫాలో అయ్యి అమ్మవారిని అయితే చేసేసుకోవటమే. చాలా చక్కగా అయితే వస్తుంది. అమ్మవారిని ఏదో నేను అలా చేశాను కానీ చూడటానికి చాలా కళగా అనిపించారు. ఒక్కసారి పూజలో పెట్టుకునేసి పూజ చేస్తే నిజంగా సాక్షాత్తు వారాహి అమ్మవారే మన ఇంట్లో ఉన్నారేమో అనిపించింది. అంత బాగా అనిపించింది. నాకేదో బొమ్మలు చేయటం అంత చక్కగా రాదు, కానీ వారాహి అమ్మవారిని నా చేతుల మీదుగా చేస్తూ ఉంటే నిజంగా ఎక్కలేని సంతోషంతో అమ్మవారిని అయితే చాలా చక్కగా చేశాను. వారాహి అమ్మవారిని పసుపుతో తయారు చేసుకున్న తర్వాత ఈ వారాహి అమ్మవారిని 9 రోజులు ఏర్పాటు చేసుకునేసి పూజ గదిలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్న తర్వాత 10వ రోజు మనం ఉద్యాపన చెప్తాం కదా, ఉద్యాపన చెప్పే రోజు అమ్మవారిని చక్కగా సాగనంపుతాం కదా, ఆ రోజు బకెట్ నీటిలో తీసుకునేసి ఆ బకెట్ నీటిలో పసుపును కలిపేసి ఆ కలిసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ను మొక్కలకు పొయ్యండి. అలా మొక్కలకు పోస్తే చీడపీడ పురుగులు రాకుండా ఉంటాయి, ఎవరు తొక్కకుండా ఉంటారు. చక్కగా అమ్మవారు పర్యావరణంలో కలిసిపోతారనమాట. వారాహి పూజ చేయాలి అంటే వేలు ఖర్చు అవుతాయి, వందలు ఖర్చు అవుతాయి అనే ఉద్దేశం ఏమీ పడద్దండి. వేలు వందల ఖర్చులు కావు. మనం ఇంట్లో నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా నిత్య దీపారాధనతో వారాహి అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు. ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, చెడు మాటలు మాట్లాడకూడదు, ఇలాంటివి బెడ్ మీద పడుకోకూడదు, ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ మనం పూజ చేసుకుంటాము. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. వారాహి పూజ అంటేనే అయ్యో అంత పెద్ద పూజ మేము చేయలేము అని అనుకోవద్దండి. అలా కాకుండా విగ్రహాలు లేవు, అది లేవు, ఇది లేవు అని అసంతృప్తి కూడా పడకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఈ పసుపుతో చేసిన వారాహి అమ్మవారిని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను గంధము అలానే నల్లగా బొట్లు ఇవన్నీ పెడుతున్నాను కదా, ఇవన్నీ కుంకుమ, గంధము, అలానే నా దగ్గర కాజల్ అయితే ఉంది అంటే కాటుకం. ఆ కాటుకను వీటన్నిటిని ఉపయోగించి అమ్మవారికి కండ్లను అలానే పైన గోపురానికి రెడ్ కలర్లో ఉండే వాటిని వీటన్నిటిని ఏర్పాటు చేసుకుంటున్నాను. అన్నీ కూడా పర్యావరణంలో మనకు కలుషితం అయ్యే వస్తువులతోటి మాత్రమే చేస్తున్నాను. అంతకుమించి కలుషితం కాని వస్తువులతోటైతే నేను ఏమీ చెయ్యట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునేసి వారాహి నవరాత్రుల్లో చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విగ్రహం లేదు, ఖర్చు పెట్టలేము, స్తోమత లేదు అని భ్రమపడకుండా ఇలా చక్కగా అందరింట్లో పసుపు ఉంటుంది కాబట్టి పసుపుతో వారాహి అమ్మవారిని తయారు చేసుకోండి. సో ఈ విధంగా అయితే పసుపుతో వారాహి అమ్మవారు తయారైపోయింది.
మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.